హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్చంద్ర. ఈరోజు మళ్ళీ మరొక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. అయితే ఎప్పట్లాగే నోటిఫికేషన్ చెప్పే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి బెనిఫిట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం కదా, అలాగే ఈ నోటిఫికేషన్లో కూడా చాలా మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేసిన ముఖ్యమైన బెనిఫిట్ పాయింట్ ఏంటి అంటే, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరి నోటిఫికేషన్కి సంబంధించి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకుంటామని చెప్పి క్లియర్గా అందులో మెన్షన్ అయితే చేశారు. సో ఎవరైతే అభ్యర్థులు వీటిల్లో పోస్టులకి అయితే అప్లై చేసుకుంటారో ఆ పోస్టులకి కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చాక మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ పోస్టులన్నీ కూడా సెమీ స్కిల్డ్ అండ్ అలాగే అన్స్కిల్డ్ పొజిషన్స్కి సంబంధించి బీఈసీఐఎల్ నుంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయిందండి. ఆ బీఈసీఐఎల్ నుంచి రిలీజ్ అయిన రిక్రూట్మెంట్ జాబ్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్. మొత్తం పోస్టుల సంఖ్య 1679 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టుల సంఖ్య భారీగానే ఉంది. మరి ఈ 1679 పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, మన ఏపీ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాము. అసలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటున్నప్పుడు కావాల్సిన అర్హతలు ఏంటి? ఐటీఐ చేసి ఉండాలి, అలాగే 8th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్పి ఈ 3 రకాలుగా వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే పెట్టారండి. సో ఇందులో వాళ్ళు ఐటీఐ పాస్ అయిన అభ్యర్థుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్మెన్ యాజ్ రికగ్నైజ్డ్ NCTV ఆర్ SCTV ఆర్ హయ్యర్ టెక్నికల్ డిగ్రీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని అయితే వాళ్ళు అడిగారండి. అయితే ఇందులో ఈ ఐటీఐ చేసిన వాళ్ళకి ఏంటి అంటే, ట్రైనింగ్ వచ్చేసి 7 days డ్యూరేషన్ అయితే ఉంటుందండి. కోర్స్ మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే 6,000 రూపాయలు మీరు కోర్స్ ఫీజు పే చేసినట్లయితే ఆ కోర్స్ అయిపోయిన తర్వాత, అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చడానికి వాళ్ళు తీసుకునే ఫీజు అండి, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని జాబ్లోకి అయితే వాళ్ళు తీసుకుంటారు. ఇక ఇంకొకటి ఏంటి అంటే, ఇలా మిగిలిన పోస్టులు 8th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకని అండ్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి విత్ 1 year కంప్యూటర్ కోర్స్ DCA ఆర్ PGDCA సర్టిఫికేట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు వీళ్ళందరికీ కూడా ఇదే విధంగా వాళ్ళైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేసి, అంటే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఆ తర్వాత జాబ్స్లోకి అయితే తీసుకుంటారు. సో మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఏ కోర్స్కి, అంటే మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి డ్యూరేషన్ ఎంత ఉంది, అంటే ఎన్ని డేస్ ట్రైనింగ్ ఇస్తారు, అలాగే ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారని అయితే వాళ్ళు చెప్పారు. ఇంకొకటి, ఇందులో మేము ఫీజు కట్టలేకపోతున్నాము, కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్న అభ్యర్థులకి అయితే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా వాళ్ళు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్లోకి, అంటే ఈ ట్రైనింగ్లోకి మిమ్మల్ని తీసుకుని ఆ తర్వాత జాబ్ ఇవ్వాలి అంటే ముందుగా మీరు మెరిట్ క్వాలిఫై అవ్వాలి. అంటే వీళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత మీరు అప్పుడు మాత్రమే ఈ ట్రైనింగ్కి మీరు అర్హత పొందుతారండి. సో ఆ ట్రైనింగ్లోకి మీరు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 80% ఆఫ్ మార్క్స్ అనేది సెక్యూర్ చేసి ఉండాలి. ఒకవేళ కనుక మీకు ఫ్రీ ట్రైనింగ్ కావాలి అంటే, ఇప్పటిదాకా మనం పైన కోర్సుల గురించి కొన్ని ఫీజుల గురించి చెప్పుకున్నాం కదా, ట్రైనింగ్ ఫీజులు 6,000 7,000 అని. ఆ ఫీజులు ఆ డబ్బులు మీరు కట్టకుండా ఫ్రీగా ట్రైనింగ్ పొందాలి అనుకుంటే కనుక మీరు రాసే రిటర్న్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 80 మార్క్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. అండ్ అలాగే ఎవరైతే క్యాండిడేట్స్కి 70% ఆఫ్ మార్క్స్ మెరిట్ లిస్ట్లో వస్తాయో వాళ్ళకి ట్రైనింగ్ కాస్ట్ 6,000 రూపీస్ పే చేస్తే చాలు. అండ్ అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే 50% ఆఫ్ మార్క్స్ వస్తాయో వాళ్ళు 11,000 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు. 35% ఆఫ్ మార్క్స్ వస్తాయో వాళ్ళు 15,000 రూపీస్ ఫీజు అనేది పే చేయాలని చెప్పి సెలక్షన్ క్రైటీరియాలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా శివపురి, అగర్, జౌబా, నోయిడా, అలాగే ఈ ప్రాంతాల్లో అయితే మీకు ట్రైనింగ్ సెంటర్స్ అనేవన్నీ కూడా ఉంటాయండి. ఎవరైతే జాబ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా మధ్యప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి సంబంధించి ఏ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్లో వాళ్ళైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద స్కిల్డ్, అన్స్కిల్డ్ అండ్ అలాగే సెమీ స్కిల్డ్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళైతే మిమ్మల్ని అందులో పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ కూడా దీనికి 1/4/2021 నుంచి మొదలయ్యి 20/4/2021తో క్లోజ్ అవుతాయని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి అంటే www.becilljobs.com అందులోకి వెళ్ళి మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక బ్యాచ్ ట్రైనింగ్ గురించి, బ్యాచ్లో ఎంతమంది 30 to 40 క్యాండిడేట్స్ ఉంటారా, అండ్ అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, ట్రైనింగ్లో ఉండగా ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, ట్రైనింగ్లో మీకు ఎటువంటి ట్రైనింగ్ అనేది ఇస్తారు, అంటే ఎటువంటి మెటీరియల్తో ట్రైనింగ్ ఇస్తారు,
ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారా లేదా, రిజిస్ట్రేషన్ ఫీజులు ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారండి. ముందుగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 590 రూపాయలు అనేది జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు పే చేయాలి. 295 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్ మాత్రం పే చేస్తే సరిపోతుందని మెన్షన్ చేశారు. అయితే మీరు దీన్ని ఎన్ఈఎఫ్టీ ద్వారా కానీ, ఆర్టీజీఎస్ ద్వారా కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే మాత్రం బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఫేవర్ మీద మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ అడ్రస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ డీడీ తీస్తే కనుక 24/2021 లోపు మీరు లాస్ట్ తేదీలోపు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ కూడా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే పోస్టుల సంఖ్య ఎక్కువగానే ఉంది. 1679 పోస్టులు. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్నాళ్ళు కాంట్రాక్ట్గా చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే పర్మనెంట్ చేస్తారు, లేదు అంటే మీరు కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత బీఈసీఐఎల్ని వదిలి వచ్చేయాల్సిందే. బట్ బయటికి వచ్చిన తర్వాత బీఈసీఐఎల్లో పనిచేసామని చెప్పి సర్టిఫికెట్ ఉంటే కనుక మీ దగ్గర ఎటువంటి ఆర్గనైజేషన్లోకైనా సరే, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఖచ్చితంగా తీసుకుంటారండి. సో చాలా చాలా కీలకమైనటువంటి పోస్టులు, మంచి జాబు, మీ అందరికీ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇదైతే చేయడం జరుగుతుంది నోటిఫికేషను. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక మీకు అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి లేదా BECALjobs@becel.comకి ఈమెయిల్ అన్న చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా తప్పకుండా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ముందుగా ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాము. ఇందులో చివరిగా ఏంటంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా 1/4/2021 నుంచి మొదలయ్యి లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజింగ్ 24/2021. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ కూడా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే. విఎంఆర్ లాజిక్స్ కాంపిటేటివ్ రంగంలో కింగ్ ఆఫ్ అర్థమెటిక్ గా పేరు పొందిన విఎంఆర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో అడ్మిషన్లు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విఎంఆర్ లాజిక్స్ ఇప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దిల్సుఖ్ నగర్ మరియు అశోక్ నగర్ లలో మీ ముందుకు అత్యంత ప్రతిభావంతమైన ఫ్యాకల్టీతో ప్రస్తుత పరీక్ష ట్రెండ్ కు అనుగుణంగా కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన విఎంఆర్ లాజిక్స్. అడ్మిషన్లకై త్వరపడండి. వివరాలకై ఫర్ ఆన్లైన్ 888188 366, ఫర్ ఆఫ్లైన్ 7032913578.